నీ యొక్క ప్రాణాత్మ శరీరాలతో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరు సన్నిధించాలండి? ప్రాణముతో చెప్తున్నాడు ఆయన ఆ మాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎందుకంటే నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే నీ సృష్టికర్తని నీ స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే నీ దేవునిని ఆరాధించాలి. నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే నువ్వు ఏ విషయమైనా దేవుని కొరకు చేయగలగాలి. ప్రాణం కాస్త పోయిందనుకోండి, ఆ ఊపిరి కాస్త ఆగిపోయిందనుకోండి, ఏమైనా చేయటానికి అవకాశం ఉంటుందా? ఏమీ చేయలేవు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ప్రాణముతో చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయాలండి? దేనిని మర్చిపోకూడదు. ఒకదాన్ని కాదు, మనకి ఏదో ఒకటి బాగా గుర్తుంటుంది. ప్రభా చేసావయ్యా నీకు స్తోత్రం, చేసావయ్యా నీకు స్తోత్రం, అదొకటే పట్టుకుంటాం. కానీ నిన్ను కనురెప్పపాటైనా కను మూయకోకుండా కాపాడుతున్నటువంటి ఆ ప్రేమకు నీవు ఏమి చెల్లించి రుణం తీర్చుకుంటావు? ఎంతమంది నీకంటే నాకంటే చిన్నవాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నారు, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు, అసలు ఉన్నారా భూమి మీద, మట్టిపాలైపోయారా? కానీ దేవాది దేవుడు మనలను కనుపాపవలే కాపాడుచున్నాడు. మనం పాటలు పాడతాం, కనురెప్పపాటైన కనుమూయలేదయ్యా నీ ప్రేమ నా ఎడల అని చెప్పి. అంతే కృతజ్ఞత కలిగి దేవుని పట్ల నీవు స్తుతియాగం అర్పించేవారిగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా దేవాది దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించాలి.